ఎవరైనా కాపాడండి. ఇంటికి తొందరగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవరూ వెళ్ళని ఈ అడవి మార్గం పట్టాను. చీకటి పడుతుంది. ఆ గుహ నుంచి ఎవరో సహాయం కోసం అరుస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ అడవిలో ఎవరై ఉంటారబ్బా? వెళ్తే ఏమైనా ప్రమాదంలో చిక్కుకుంటానా? ఏదేమైనా వెళ్ళి చూస్తే తెలుస్తుందిగా. ఎవరో సాయం కోసం అర్థిస్తుంటే అలా చూసి చూడనట్లు వెళ్ళడానికి అతని మనసు అంగీకరించలేదు. ధర్మదత్తుడు గుహ లోపలికి వెళ్ళాడు. లోపల ఒక రాక్షసుడు ఒంటి నిండా గాయాలతో పడి మూలుగుతున్నాడు. రాక్షసుడు ధర్మదత్తుడిని చూడగానే హీనస్వరంతో, అయ్యా, నా పేరు మహోధరుడు. ఈ గుహ నా నివాసం. రాత్రి కురిసిన వర్షాలకు కొండ చర్యలు దొర్లి నా మీద పడ్డాయి. దానితో గాయాలయ్యి లేవలేని స్థితిలో ఉన్నాను. నాకు సాయం చేసి పుణ్యం కట్టుకోండి బాబు. నేను నీకు ఏ విధంగా సాయం చేయగలను చెప్పు. అయ్యా, గుహ బయట ఉన్న చెట్ల ఆకుపసరు తీసి నా గాయాలకు రాస్తే కోలుకుంటాను అంటూ ఆ మొక్క ఆనవాళ్లు చెప్పాడు రాక్షసుడు. కానీ తన చిన్నతనంలో రాక్షసుల గురించి, వారు ఎలా మనుషులను ఏమార్చి హతమారుస్తారో కథలు కథలుగా విని ఉండడం వల్ల కొంత సంశయంతో, మహోదరా, నీ స్థితి చూస్తే దయనీయంగానే ఉంది. కానీ నువ్వేమో రాక్షసుడివి, నేను మనిషిని. నిన్నెలా నమ్మాలి? అయ్యా, పేరుకి రాక్షసుడినే కాని నేను సాత్వికంగా బ్రతుకుతున్నాను. మాంసాహారం ముట్టను. ఈ అడవిలో కాసే పండ్లు కాయలే నా ఆహారం. బాబాబు, ముందు దాహంతో నా నాలుక పిడచకట్టుకపోయింది. పక్కనున్న సరస్సులో నీళ్లు తెచ్చి ఇవ్వు. ధర్మదత్తుడు ఒక ఆకుదొన్నెలో నీళ్లు తెచ్చి త్రాగించాడు. గాయాలకి రాక్షసుడు చెప్పిన ఆకుపసరు రాశాడు. ఓపికగా సపర్యలు చేశాడు. కొద్దిసేపటికి రాక్షసుడు తేరుకొని లేచి నిలబడ్డాడు. మిత్రమా, నీ వలన ఈరోజు నా ప్రాణాలు నిలబడ్డాయి. ఈ రోజు నుండి నువ్వు నా ప్రాణమిత్రుడివి. నీకేమైనా సాయం కావాలంటే అడుగు. నాకేమీ సాయం అవసరం లేదు. నేను మానవతా ధర్మంతో నీకు సాయం చేశాను, ఏదో ఆశించి కాదు. మిత్రమా, నీ ధర్మబుద్ధిని అభినందించకుండా ఉండలేకున్నాను. మిత్రమా, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ మిత్రుడిని గుర్తుంచుకో. ఇప్పటి వరకు ఎవరూ ఇటు రాక నాకు జీవితం విసుగు పుట్టింది. నీ స్నేహంతో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ రాక్షసుడు తలుచుకోనుంటే నన్ను వెంటనే మింగేసుండేవాడు. ఇతను ముందు నేనెంత? ఇతను నిజాయితీపరుడులానే ఉన్నాడు. మిత్రమా, ఇక నేను వెళ్ళాలి. నా కోసం మా నాన్న, చెల్లెలు ఎదురు చూస్తూ ఉంటారు. నీకు వీలైనప్పుడంతా నా దగ్గరకు రా మిత్రమా. కాసేపు సరదాగా కాలక్షేపం చేద్దాం. అలాగే. మీ ఇంట్లో వాళ్ళు కూడా బయటికి వెళ్ళారా? హా, సూపర్. దాంట్లో ఉంది. మిత్రమా, అంటూ అక్కడి నుండి ధర్మదత్తుడు ఇంటికి చేరాడు. ఇంటికి వెళ్ళగానే తండ్రి దేవయ్య, నాయనా ధర్మదత్త, నిన్ను పట్నంలో చదివించడం కోసం ఉన్న 2 ఎకరాలు అమ్మేశాను. నాకా శక్తి తగ్గిపోయింది. ఇప్పటి వరకు కష్టంగా కౌలు చేసి మిమ్మల్ని పోషిస్తున్నాను. సుమిత్ర పెళ్లి గురించే నా బెంగంతా. దాని బాధ్యత కూడా నీదే. రాజధాని వెళ్ళి మంచి కొలువు సంపాదించుకో. నాన్న, ఇప్పుడు కూడా రాజధానికి వెళ్ళొచ్చాను. చెల్లెలి పెళ్లి గురించి మీరేమి ఆందోళన చెందకండి, అది నా బాధ్యత. నీ చదువు కోసం 2 ఎకరాలు అమ్మేశాను. నీకేమో ఉద్యోగం లేదు. ఇప్పుడు అనిపిస్తుంది, నిన్ను చదివించకుండా ఆ 2 ఎకరాలతో మీ చెల్లెలి పెళ్లి చేసేసి ఉంటే నా బాధ్యత తీరి హాయిగా ఉండేవాడిని. ఎందుకు నాన్న అన్నయ్యనంటున్నావు? అన్నయ్య మాత్రం ఖాళీగా ఉన్నారా ఏంటి? రాజధానిలో నౌకరీ కోసం రోజు ప్రయత్నిస్తూనే ఉన్నారుగా. కాలం కలిసి రాలేదు అంతే. ఇంతలో దేవయ్య మిత్రుడు సదానందుడు దేవయ్యని చూడడానికి వచ్చాడు. సదానందుడి కొడుకు దేవనందుడు రాజుగారి కొలువులో అధికారిగా పనిచేస్తున్నాడు. సదానందుడు కూడా
కొడుకు దగ్గర రాజధానిలోనే ఉంటున్నాడు. రా రా, ఇప్పుడేనా రావడం? అవునరా, ఇప్పుడే వచ్చాను. ఏంటి ముగ్గురు ఏదో తీవ్రంగా చర్చించుకుంటున్నట్టున్నారు? నీకు తెలియందేముందిరా, మా ధర్మదత్తుడు విద్యాభ్యాసం పూర్తి చేసి